కొన్ని గృహాల్లో యజమానులు తమ దగ్గర పనిచేసే వారిని అతి తీవ్రంగా బాధిస్తూ ఉంటారు, వేధిస్తూ ఉంటారు, టార్చర్కి గురి చేస్తుంటారు. వారి మాటల ద్వారా, క్రియల ద్వారా, లేదా పని ఒత్తిడి తీవ్రంగా పెంచేయడం ద్వారా వారి ప్రాణాలు విసిగించేసే పరిస్థితిలోనికి వారిని తీసుకొస్తూ ఉంటారు. అయితే దేవుడు ఇక్కడ నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యజమానివైతే, యజమానురాలివైతే నీ దగ్గర పనిచేసే వారి పట్ల కొంచెం ప్రేమ, వారి పట్ల కొంచెం కన్సర్న్ కలిగి ఉంటే వారి ప్రేమతో ఇంకా గొప్పగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని బలవంతంగా కానీ, దౌర్జన్యంగా కానీ, వారి మీద ఆధిపత్యాన్ని చలాయిస్తూ కానీ కొన్నిసార్లు వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఎంత గమనించండి, బోయజు దేవుడు మీకు తోడయుండునుగాక అనే మాట సెలవిచ్చాడు. ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉండకపోతే మనుషులు ఎప్పుడో మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురని కీర్తనకారుడు 124 కీర్తనలో మాట్లాడతాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుని తోడు లేకపోయి ఉంటే ఎప్పుడో దురాత్మ సంబంధమైన అధికారం మనల్ని అణగదొక్కేసి ఉండొచ్చు. సమస్యలు, ఇబ్బందులు, ప్రతికూల వాతావరణాలు, శ్రమలనే కారు మేఘాలు మనల్ని కమ్మేసినప్పుడు ఎప్పుడో మనం నశించిపోవాల్సిన వారమే. కానీ దేవుడు తన కృప ద్వారా మనల్ని జ్ఞాపకం చేసుకుని తన తోడును, తన నీడను మనకి ఇవ్వడం ద్వారా సర్వశక్తుని నీడలో మనం భద్రంగా, క్షేమంగా ఉండగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందును బట్టి ఎప్పుడైనా మనం ఎవరినైనా విషయాలు అనుకున్నప్పుడు, లేదా వారిని దీవించాలనుకున్నప్పుడు దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే మాట వారికి తెలియచేయండి.